నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. సమాధానం ఎప్పుడూ నోటితో కాదు, చేసే పనిలో ఉండాలని అంటారు పెద్దలు. ప్రస్తుతం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ విషయంలో ఇదే అక్షరాల నిజమైంది. కొన్ని రోజుల క్రితం వరకు అసలు ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా లేదా అనే డౌట్లో ఉన్న సంజు ఇప్పుడు అదే జట్టును సెమీఫైనల్కు చేర్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. ముఖ్యంగా సంజును టీంలోకి తీసుకోవడంపై వెటకారంగా నవ్విన కెప్టెన్ సూర్యకుమార్ యాదవే ఇప్పుడు అతడి ముందు తలవంచక తప్పలేదు. తన ఆటతో సంజు సృష్టించిన ఈ ప్రభంజనం ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. కోల్కతా వేదికగా మార్చి 1న వెస్టిండీస్తో జరిగిన కీలక నాకౌట్ పోరులో సంజు శాంసన్ అసలైన విశ్వరూపం చూపించాడు. విండీస్ పెట్టిన 196 పరుగుల భారీ టార్గెట్ను చేసే క్రమంలో అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మొక్కవోని ధైర్యంతో సంజు ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ 97 రన్స్తో అజేయంగా నిలిచి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ వరల్డ్ కప్లో తనకు ఛాన్స్ దొరికిన 3వ మ్యాచ్లోనే టీంను ఆదుకొని హీరోగా నిలిచాడు. నిజానికి సంజు శాంసన్కు ఈ అవకాశం అంత సులభంగా రాలేదు. గ్రూప్ దశలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వరుసగా విఫలమవుతున్నా సంజును పక్కన పెట్టారు. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక జర్నలిస్ట్ సంజును ఓపెనర్గా కానీ లేదా థర్డ్ ప్లేస్లో కానీ ఆడిస్తారా అని అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్య నవ్వుతూ వెటకారంగా జవాబిచ్చాడు. అభిషేక్ లేదా తిలక్ను పక్కన పెట్టేయమంటారా? ప్రస్తుతం జరుగుతున్నది బాగానే ఉంది, దీన్నే కొనసాగిద్దామంటూ కొంచెం ఎగతాళిగా మాట్లాడాడు. కానీ సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో పరిస్థితులు రివర్స్ అయ్యాయి. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తప్పనిసరి పరిస్థితుల్లో సంజును టీంలోకి తీసుకున్నారు. ఇక వెస్టిండీస్తో జరిగిన నిర్ణయాత్మక పోరులో కెప్టెన్ సూర్య త్వరగా అవుట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న వేళ సంజు శాంసన్ తన అద్భుత బ్యాటింగ్తో జట్టును గెలిపించి కెప్టెన్ను గండం నుంచి గట్టెక్కించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టోపీ తీసి సంజుకు సెల్యూట్ చేయడం విశేషం. ఇది కేవలం గౌరవం మాత్రమే కాదు, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఒక రకమైన పశ్చాత్తాపంలా కనిపించింది. ఇప్పుడు సంజు శాంసన్ అభిమానులు అవమానించిన చోటే సన్మానం పొందడం అంటే ఇదే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.